అగ్రరాజ్యమైనా సరే తప్పు చేస్తే నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది భారత్. అసలు ఏం జరిగింది ఏంటి అని చూస్తే కనుక భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైనటువంటిది తేజస్ యుద్ధ విమానాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బ్రేకులు వేస్తున్న అమెరికా కంపెనీకి ఇండియా గట్టి షాక్ అయితే ఇచ్చింది. ఇంజన్ల సరఫరాలో జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్న జిఈ ఏరోస్పేస్ ఈ సంస్థపై అయితే కనుక భారీ జరిమానా విధించాలని చెప్పేసి హెచ్ఐఎల్ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ MK-1A కావాల్సినటువంటి ఇంజన్ల సరఫరాలో తీవ్రమైన జాప్యం చేసినందుకు ఆ కంపెనీపై ఇప్పుడు భారీ జరిమానాలు విధించాలని హెచ్ఐఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే కనుక నిర్ణయించుకుంది. కాంట్రాక్ట్లో ఉన్న నిబంధనల ప్రకారం ఆలస్యమైన ప్రతి ఇంజిన్ కు కూడా నష్టపరిహారం వసూలు చేస్తామని తాజాగా హెచ్ఐఎల్ CMD అయితే కనుక స్పష్టం చేశారు. అసలు ఒప్పందం ఏంటి అని చూస్తే భారత వైమానిక దళం కోసం తయారు చేస్తున్న తేజస్ MK-1A విమానాల్లో వాడేందుకు 999F404 IN-20 ఇంజన్ల కోసం జిఈ ఏరోస్పేస్ సంస్థతో అయితే కనుక గతంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 2024 నుంచి ప్రతి ఏటా 20కి పైగా ఇంజిన్లు అయితే డెలివరీ చేయాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 6 ఇంజిన్లు మాత్రమే భారత్ పొందాయి. ఒప్పందం ప్రకారం ఏటా 20కి పైగా ఇంజిన్లు డెలివరీ చేయాల్సింది పోయి సప్లై చైన్ సమస్యలను జిఈ సాకుగా చూపుతూ ఉండడంతో భారత్ ఇప్పుడు దాన్ని అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రెండవ బ్యాచ్ కోసం మరో 113 ఇంజిన్ల కొరకు కుదిరిన $1 బిలియన్ ఒప్పందంపై కూడా ఇంజిన్ల సరఫరాలో జాప్యం చేసినందుకు ఇప్పుడు జరిమానా ప్రభావం పడనుందని తెలుస్తోంది. ఇక ఇంజిన్ల కొరత కారణంగా రక్షణ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తేజస్ MK-1A ప్రాజెక్టు దాదాపు 2 ఏళ్ల పాటు ఇప్పుడు ఆలస్యమైపోయింది. ఈ ప్రాజెక్టు కింద వాయుసేన మొత్తం 180 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం 18 విమానాలు సిద్ధంగా ఉన్న ఇంజిన్ లేక వాటి అసెంబ్లీ కూడా నిలిచిపోయింది. 5 విమానాలు త్వరలో IAF ఆమోదం పొందితే కనుక ఇక డెలివరీకి సిద్ధమవుతాయి. నిజానికి తేజస్ MK-1A విమానం చూసుకుంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న విమానం. అయితే ఇంజన్ల వంటి కీలక భాగాలు సకాలంలో అందకపోవడం వల్ల దేశ రక్షణ సన్నద్ధత అయితే దెబ్బతింటోందని హెచ్ఐఎల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక విదేశీ కంపెనీల నిర్లక్ష్యాన్ని ఇకపై సహించబోము, జరిమానాలు విధించడం ద్వారా అగ్రరాజ్యంలో ఉన్నటువంటి కంపెనీలపైన కూడా ఒత్తిడి పెంచుతామని భారత్ స్పష్టమైన సందేశం అయితే పంపించింది.